ఎందుకు చెప్తున్నానంటే అవగాహన లేని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అవగాహనతో తెలుసుకొని మాట్లాడాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. నా మైనింగ్ విషయంలో వల్లభసారి చెప్తూ నాతో ఏమన్నా మా సంతోషానితో ఏమైనా తప్పు జరిగితే దాని అధికారులతో రెటిఫై చేసుకుంటా, ఎక్కువ పెట్టేటంటే పెనాల్టీ కడతా, సిద్ధంగా ఉన్నా, తప్పులు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇష్టానుసారంగా మీరు చేసి పొలిటికల్ ప్రెషర్లు పెట్టి 2 సంవత్సరాలు సీజ్ చేసి ఇవన్నీ గిట్ట చేయడం కరెక్ట్ కాదు. మీరు చేసేటివన్నీ చిట్ట చాలా పెద్దగా ఉంది, మళ్ళీ అవసరంగా పెడతా బయట మీరు చెప్పిన దానికే కౌంటర్ చేయడం జరుగుతుంది. మీరు చేసే హరాస్మెంట్లు పిఎస్ఐ పాస్కు సంబంధించిన ల్యాండ్ల విషయంలో ఇంచుమించు 600-700 ఎకరాల ల్యాండ్ లావాదేవీలు నడుస్తూ ఉన్నాయి. దాని మీద ప్రత్యేకంగా టోటల్ ఆధారాలతో సహా ఏ గ్రామంలో ఎంత పోతా ఉన్నది, రైతులకు ఎటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఎటువంటి బలవంతంగా తీసుకుంటా ఉన్నారు, రైతులకు ఇచ్చే రేటు ఒకటి, ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చే రేటు ఒకటి, దాని మీద పెద్ద రియల్ ఎస్టేట్ దందా నడుస్తూ ఉన్నది. అవన్నీ ఆధారాలతో అన్ని సేకరించడం జరుగుతూ ఉన్నాయి. మీ ముందే పెడతాం. టీఎస్ఐ పాస్ 2 ఆఫీసు ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం. వదిలిపెట్టే క్వశ్చన్ లేదంటూ చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ప్రతి ఒక్కరికి చిన్న కాక పెద్ద దాకా మొత్తము ముడుపులు ముడుతా ఉన్నాయి. మా మండల నాయకులు చెప్తా ఉన్నారు. వారందరూ పూర్తి వివరాలతో తీసుకున్నాక మాట్లాడదామని చెప్పి ఇప్పుడే చెప్తే గుమ్మడిగానలు కానీ జిన్నారపల్లి కానీ రేపు ఒక మండలి వచ్చిన ఇంకో మండలి వచ్చిన తర్వాత అవన్నీ పూర్తి ఆధారాలతో ముందుకు వస్తాం. ఈ 62 సర్వే నెంబర్ సంబంధించిన డాక్యుమెంట్ అందరూ పంపిస్తాను. నేను ఎక్కడ ఏమాత్రం లోపం ఉన్నా మీరు మళ్ళీ నాకు అడగచ్చు, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో లేనిపోయిన ఫేక్ మాటలు చెప్పిన, బటబాజ్ జూటబాజ్ మాటలు చెప్పిన పూర్తి స్థాయిలో ఖండిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ నిన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి పెద్దలు హరీష్ రావు గారి మీద మరి ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అభాండాలు వేసి మరి ఏ రకంగా అయితే ప్రెస్ మీట్ పెట్టిందో దాన్ని బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరి ఒక్క ఆలోచన మీరు చేయాలి. హరీష్ రావు గారు అంటే ఆయన ఒక ఉద్యమ వీరుడు. మన తెలంగాణ ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి కారణం కానీ మరి 2014కు ముందు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఏ రకంగా ఉండే, 2014 తర్వాత పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఏ రకంగా డెవలప్ అయిందంటే అది మరి హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి సహకారం లేకుండా మరి ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఈ విధంగా అయ్యేలా ఒక్కసారి ఆలోచించాలి. మరి అంత గొప్ప వ్యక్తి గురించి మరి మన స్థాయికి తగ్గట్టు మనం మాట్లాడుతున్నామా, ఆ హరీష్ రావు గారి గురించి మాట్లాడే అంత స్థాయి మనకు ఉందా లేదా అని ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే మరి 2024 ఎలక్షన్స్ లో మరి రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వేలున్నా మరి పటాన్చెరులో నిజంగా మీరు చెప్పినవే కనుక నిజమైతే 2000 మరి మొన్నటి ఎలక్షన్ లో మరి బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ పటాన్చెరులో పట్టం కట్టిందంటే మరి ఎందుకు కట్టిందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి చెప్పేది ఒకటే, ఏది ఏమైనా కూడా అధికారం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి అవకాశం ఉంటే ఒక 1000 కోట్లు తీసుకొని రండి, పటాన్చెరు కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, మీకు కూడా మేము సహకరిస్తాం తప్ప ఇట్లాంటి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడి పెద్ద చిన్న లేకుండా మాట్లాడి మనం కాంట్రవర్సీలకు పోకుండా కలిసి ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీని ఏ రకంగా డెవలప్ చేయాలో మాకు సూచనలు సలహాలు ఇస్తూ ప్రభుత్వం మీరుంది కాబట్టి నిధులు తీసుకొచ్చి ముందుకు తీసుకుపోయే విధంగా పోవాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ని మరి హరీష్ రావు గారి గురించి మాట్లాడిన మాటల్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ మరి మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రెస్ మీట్కి వచ్చేసిన గౌరవ సభ్యులు ఎమ్మెల్యే గారు,
వేదికపై కూర్చున్న పేరు పేరున గౌరవ ప్రజలందరికీ సోదరులకు ముఖ్యంగా సోదరులందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా అసెంబ్లీ నడుస్తున్నప్పుడు నేను ప్రాక్టికల్గా టీవీలో లైవ్ చూడడం జరిగింది. గౌరవ మాజీ మంత్రివర్యులైన హరీష్ అన్న గారు రాఘవ కన్స్ట్రక్షన్ పైన 100% తప్పులతో ఈ పర్మిషన్ లేకుండా నడుస్తా ఉన్నది కాబట్టి దానిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా పటాన్చెరు ఎమ్మెల్యే గారైనటువంటి మైపాల్ రెడ్డి గారి సోదరుడు మధుసూదన్ రెడ్డి పైన అతని క్రషర్ పైన 1% తప్పు లేకుండా ఆయనను జైల్లో వేయడం జరిగింది. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయమని ఆయన అసెంబ్లీలో చెప్పగానే మరి ఈరోజు చూస్తా ఉంటే మీ గవర్నమెంట్ ఉన్నది. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ గవర్నమెంట్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ తప్పులు చేస్తుంటే మరి వాళ్ళని అరెస్ట్ చేయరు, వాళ్ళని జైల్లో వేయరు. తప్పు చేయని వాళ్ళను రాత్రికి రాత్రి తెచ్చి జైల్లో వేయడం జరిగిందని మరి చెప్పడం జరిగింది. కానీ ఎవరైనా సరే అధికారం శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడు అందరికీ సమన్వయం చేయాలి. చట్టం అనేది ఉన్నది. ఒకవేళ మధుసూదన్ రెడ్డి తప్పు చేస్తే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి హైకోర్టు నుంచి 3 వారాల్లో మరి సర్వే చేయించి వాళ్ళకు తప్పులు నిరూపిస్తే దానికి తప్పకుండా ఒప్పుకుంటానని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎన్ని సంవత్సరాలైనా మరి సర్వే చేయలేదు, మరి ఫైన్ వేయడం జరిగింది. మరి కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, ప్రెస్ మీట్ పెట్టిన సోదరులు అయితేనేమి, మీరు అధికారంలో ఉన్నారు. మీరు ప్రూఫ్తో సహా మరి విమర్శిస్తే తప్పకుండా ఒప్పుకుంటారు. మరి ఒక్క తప్పు లేకున్నా సరే, కబ్జా చేయకున్నా సరే కబ్జా చేశారని చెప్పడం అన్యాయము. తప్పకుండా రాబో కాలంలో మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము అధికారంలో వచ్చినప్పుడు మరి ఈ విధంగా చేస్తే ప్రజలు ఒప్పుకోరు కాబట్టి నిన్ననే మున్సిపల్ ఎన్నికల్లో 5-5 మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇక్కడున్న పెద్దల సహకారంతో గెలుచుకోవడం జరిగింది. మరి రాబో కాలంలో తప్పకుండా మాట్లాడే ముందు మరి తెలుసుకొని మాట్లాడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినటువంటి ఊడెం మైపాల్ రెడ్డి అన్న గారికి నమస్కారము. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్నా కూడా నమస్కారము. నేను అందరికీ తుపాచీటి పడుతున్నాయి, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ప్రెస్ మీట్ లో చెప్పాను. నేను దర్శన్ గౌడ్ పెద్ద కోడల్ని, రాజేష్ గారి మిసెస్ ని, కాటా శ్రీనివాస్ గౌడ్ వద్దాం. ఎంత దుర్మార్గుడు అంటే ఇదేదో అవకాశం వచ్చి నేను మాట్లాడుతున్నాను మీరు అనుకోకండి. 3 సంవత్సరాల క్రితం వాలంటరీగా నేను బయటకు వచ్చి నేను మాట్లాడినా. ఈ రోజు ఒక వేలు మనం ఒకరు చూపిస్తున్నామంటే 3 వేలు మన వైపు చూస్తున్నాం. అది మర్చిపోతున్నాడు ఆయన. సొంత ఇంట్లోనే అన్నకి న్యాయం చేయలేడు, జనాలకు ఏం న్యాయం చేస్తాడు? ఎవడో అక్కడ ఏదో చెప్పగానే తీసుకొచ్చి మైకులో ముందు ఆ నెలకు ఒకసారి మైకులో ముందు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే ఇప్పుడు హరీష్ అన్న రాజకీయ భవిష్యత్తు నీ ఏజ్ కాదు, అన్నకున్నటువంటి రాజకీయ ఎక్స్పీరియన్స్ ఒక నీ ఏజ్ కూడా కాదు. అట్లాంటి పెద్ద మనుషుల మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏది మాట్లాడినా ప్రూఫ్తో మాట్లాడు. ఎవరో కోన్ తీసుకున్నాడు వచ్చి నేను రెచ్చగొట్టగానే ఏదో ఒక ఆల్ట్ ఫాల్ట్ పేపర్ పట్టుకొచ్చి కూర్చొని మైక్లో ముందు కూర్చొని ఒక కుక్క అరిచినట్టు అరిచిపోతావు.
ప్రూఫ్ తీసుకురా. ఇప్పుడు మైపాల్ రెడ్డి మీద ఆరోపణలు చేసినాను, చేసినప్పుడు అన్నగారు ఎట్లా చేస్తారు? ప్రూఫ్ తో సహా వచ్చి ప్రెస్ ముందు నిరూపించుకుంటున్నాడు. నీకు దమ్ము ధైర్యం అనేది ఏమైనా ఉంటే నువ్వు కూడా ప్రూఫ్ తీసుకొచ్చుకొని మాట్లాడు. ఇంకొకసారి హరీష్ అన్న మీద కానీ మైపాల్ రెడ్డి గారి మీద కానీ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకో. నీ రాజకీయ భవిష్యత్తు ఇంకా నేను నోరు విప్పట్లే. ఇంకా నేను నోరు విప్పినంటే నీ రాజకీయ భవిష్యత్తు